నిబంధనలను అతిక్రమించి యథేచ్ఛగా సాగిపోతున్న నిర్మాణాలపై సిఆర్డీఏ ఉక్కుపాదం మోపుతోంది. ప్రత్యేక బృందాల సహాయంతో కూల్చివేత చేపట్టింది. విజయవాడ నగరానికి చేరువలోని యనమలకుదురు పంచాయతీ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రారంభించింది. రాజకీయ నాయకులు, అధికారుల అండదండలతో ఇరుకు సందుల్లోనూ అడ్డగోలుగా భారీ బహుళంతస్తు భవనాలు నిర్మించారు. యనమలకుదురులో వందల సంఖ్యలో అక్రమ కట్టడాలు వెలిసినట్లు గుర్తించిన అధికారులు తొలి దశగా 80 బహుళంతస్తు భవనాలు గుర్తించి ప్రత్యేక బృందాలతో తొలగింపు ప్రక్రియ చేపట్టారు. 3 రోజుల నుంచి అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతోంది. పోలీసుల రక్షణతో ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో భవన నిర్మాణదారులు సిఆర్డీఏ అధికారులు చర్యను ప్రతిఘటిస్తున్నారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా దూకుడు ప్రదర్శిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉదయం నిర్మాణాలు కూల్చివేస్తున్న అధికారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తెలిస్తే ఏదో ఒకటి ముందే ప్రిపేర్ అవుతాం కదా. ఇంత ఇదిగా కట్టుకొని ఉండి లేక తిని తినక కట్టుకొని పగలగొట్టించుకోం కదా. మేము ఇంత దారుణం ఇంత ఇదిగా ఎక్కడా లేదు అసలు. ఈ యనమలకుదురు ఈ శివపార్వతి నగర్లోనే ఉంది. మరి ఇంత దారుణం అధికారులు ఉండి డబ్బులు తీసుకొని ఆ రోజు అధికారులు ఎందుకు వచ్చారు? కరెంట్ కనెక్షన్ ఎందుకు పీకారు? పనుల దగ్గర పార్లు పొలుగులు ఎందుకు ఎత్తుకెళ్లారు? ఆ రోజు వాళ్లే ఖండించవచ్చుగా. నోటీసులు ఏమి ఇవ్వలేదు, ఏం చెప్పలేదు, అసలు పగలగొడతామని కూడా ఏం చెప్పలేదు. మరి వారం టైం ఇవ్వాలి కదండి. పర్మిషన్ లేకుండా ఎవరో కట్టరు. వారం టైం ఇస్తే ఎవరు ఇచ్చారు, ఎవరి ద్వారా ఇల్లు కట్టుకున్నారు అనేది తెలుస్తుంది కదా. బెటాయిలు వస్తున్నారు, కొట్టేస్తున్నారండి. ఏంటంటే సమాధానం అంటే పోలీస్ ఫోర్స్ని దించేశారు. ఏంటి వాళ్ళు మమ్మల్ని అసలు ఎంటర్ అవ్వనివ్వట్లా, చూడనివ్వట్లేదు. మా బిల్డింగ్లో మనం చూత కూడా వెళ్ళనివ్వట్లేదు. ప్లానింగ్ అప్లై చేస్తే ప్లానింగ్లు ఇవ్వట్లా. కట్టేటప్పుడు మట్టుకు వస్తున్నారు, వాళ్ళ మామూలు వాళ్ళు తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎవడెవడో తెలియదు, పేర్లు చెబుతున్నారు, బెదిరిస్తున్నారు మమ్మల్ని.